కృష్ణం వందే జగద్గురు. నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. మనిషి ఎన్నో పాపపుణ్యాల ఫలితంగా కర్మలను అనుభవిస్తూ ఈ భూమి మీద చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. వాటి నుంచి గట్టెక్కడానికి భగవంతుడిని ఆశ్రయిస్తాడు, భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఆ భగవంతుడు తాను భక్తుల్ని రక్షించుకోవడానికి అనేక విధాల సహాయపడుతూ ఉంటాడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో ప్రవర్తిస్తే ఆ భగవంతుని సేవ చేసినట్టే. దీనికి సంబంధించిన ఒక చిన్న కథని ఇప్పుడు మనం విందాం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు విహారానికి బయలుదేరారు. ఒక రాజ్యం చేరుకున్నారు. అక్కడ విడిది చేశారు. అర్జునుడు తనకిచ్చిన విడిదిలో బస చేస్తూ చుట్టుపక్కల వింతలు విశేషాలు చూడటానికి బయటికి వెళ్ళారు. అప్పుడు ఒక యాచకుడు ఒక చోట కూర్చుని యాచన చేసుకుంటున్నాడు. అర్జునుడు ఎంతో జాలిపడి అతనికి ఒక బంగారు కాసులతో నిండిన సంచిని ఇచ్చాడు. నీ కష్టాలు నేటితో తీరిపోయినట్టే. వీటిని ఇంటికి తీసుకెళ్ళి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండందని పంపించాడు. ఆ యాచకుడు కూడా తన కష్టాలు తీరాయని సంతోషించి చాలా ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఒక దొంగవాడు అతన్ని అనుసరించి అతని దగ్గరున్న బంగారు నాణాలన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ యాచకుడు చాలా బాధపడ్డాడు. తనకి ప్రాప్తం లేదని సరిపెట్టుకున్నాడు, బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్పుకుని చాలా బాధపడ్డాడు. మరునాడు కూడా యాచకుడు యథాస్థానంలో కూర్చుని యాచన చేయడం మొదలుపెట్టుకున్నాడు. తర్వాత రోజు కూడా అర్జునుడు ఆ యాచకుని చూసి, అదేంటి, నేను నిన్ను హాయిగా బ్రతకమని చాలా బంగారం ఇచ్చాను కదా, మళ్ళీ తిరిగి నువ్వు యాచనకు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యాచకుడు తనకి జరిగిన సంఘటన అంతా చెప్పి చాలా బాధపడ్డాడు. అర్జునుడికి తిరిగి జాలి వేసింది. ఈరోజు అతనికి కొన్ని వజ్రాలతో నిండిన చిన్న సంచిని ఇచ్చి, వీటినైనా భద్రంగా చూసుకో, నీ కష్టాలు గట్టెక్కుతాయి అని చెప్పి అతన్ని పంపించాడు. యాచకుడికి మళ్ళీ కొత్త ఆశలు మొదలయ్యాయి. తన జీవితం మారుతుందని ఎంతో సంతోషంగా ఆ వజ్రాల సంచి తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ యాచకుడు ఇంటికి వెళ్ళేటప్పటికీ అతని భార్య ఇంట్లో లేదు. తను తీసుకొచ్చిన ఎంతో విలువైన వజ్రాలను తన భార్యకు చూపించాలని చాలా తహతహలాడాడు. అయితే ఆ వజ్రాలు దాచుకోవడానికి కూడా అతని ఇంట్లో సరైన సదుపాయాలే లేవు. అది ఎక్కడ దాచాలో తెలియక తన ఇంటిలో ఉన్న ఒక కొత్త కుండలో ఆ వజ్రాల మూటను దాచాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రేపటి నుండి తన జీవితం మారిపోతుందని, భార్యతోటి పిల్లలతోటి సుఖంగా ఉండొచ్చనే కలల్లో తేలిపోయాడు. ఇంతలో అతనికి నిద్ర ముంచుకొచ్చింది. ఎవరికైనా అంతే కదండి, కష్టాలు తీరిపోతాయి, మనం సుఖంగా గడుపుతా అనేటప్పటికీ మనసుకి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. దాంతో నిద్ర వస్తుంది, ఆనందం వస్తుంది. అతను అలాగే ఆనందంతో కళ్ళు కంటూ నిద్రపోయాడు. చాలాసేపు పడుకున్నాడు. లేచి చూసేసరికి సంధ్యా సమయం అయిపోతుంది. గబుక్కుని లేచాడు. తను కలగన్నాడా, నిజంగా తనకు వజ్రాలు ఎవరైనా ఇచ్చారా అని గబగబా తన ఉన్న చిన్న పూరి గుడిసెలోనే వెతుక్కున్నాడు. అతని కలలన్నీ కలలుగానే అయిపోయాయి. అతను దాచుకున్న కొత్త కుండ కనపడకుండా పోయింది. కంగారు పడ్డాడు. ఉన్న ఆ చిన్న గుడిసెనే 1-10 సార్లు చూసుకున్నాడు. ఎక్కడా కొండ కనబడలేదు. పరుగు పరుగున బయటకు వచ్చాడు. ఈ లోపల అతని భార్య ఆ కొత్త కుండ నిండా నీళ్లు ముంచుకుని వస్తోంది. ఆమెకి ఎదురు వెళ్ళి, ఈ కుండలో వజ్రాల సంచి ఉంది, నువ్వు చూసావా అని ప్రశ్నించాడు. దానికి ఆమె, నాకేం తెలుసు, చీకటి పడిపోతోంది, నది దగ్గరికి వెళ్ళి
నీళ్లు తెద్దామనుకున్నా. ఉన్న ఒక్క కుండ చిల్లు పడింది. అందుకనే ఈ ఉన్న ఒక్క కొత్త కుండని తీసుకుని నేను నదికి వెళ్ళాను. చీకటి పడిపోతోందని నీళ్లలో ముంచి కుండను శుభ్రం చేసి నీళ్లు తీసుకొచ్చానని సమాధానం చెప్పింది. దాంతో ఆ యాచకుడికి ఎక్కడలేని బాధ మొదలైంది. భార్యని తిట్టాడు, తన్ను తిట్టుకున్నాడు. తన దరిద్రానికి, తన కర్మలకి తిట్టుకుని చాలా బాధపడ్డాడు. ఏం చేయగలం, కలిసిరాని కాలం అనుకుని భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ గుడిసెకి వెళ్ళి యథావిధి తమకున్న దాంట్లో ఏదో తిన్నారు, పడుకున్నారు. 3వ రోజు కూడా అతని వృత్తి యాచకనే కాబట్టి మళ్ళీ యాచన చేసుకోవడానికి బయలుదేరాడు. 3వ రోజు కూడా అర్జునుడికి ఆ యాచకుడు కనిపించాడు. 3వ రోజు కూడా యాచనకు వచ్చిన అతన్ని చూసి అర్జునుడు, మళ్ళీ నువ్వు యాచన ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి ముందు రోజు జరిగిన సంఘటన అంతా చెప్పి బాధపడ్డాడు. అర్జునుడు కూడా ఇతనికి ప్రాప్తం లేదేమో అని అతను బాధపడ్డాడు. ఇదంతా చూస్తున్న కృష్ణ పరమాత్మ ఆ యాచకుని దగ్గరికి వచ్చి కేవలం 2 వరహాలు అతని చేతిలో పెట్టి, నీ కష్టాలు తీరిపోతాయి వెళ్ళు అని చెప్పారు. ఆ యాచకుడు ఈరోజు ఇదే తనకి ప్రాప్తం అనుకుని ఇంటికి ఆ 2 వరహాలు తీసుకుని వెళ్తున్నాడు. మధ్యలో అతనికి ఒక జాలరివాడు కనిపించాడు. యాచకుడు ఆ 2 వరహాలు తీసుకుని ఇంటికి వెళుతుండగా ఒక జాలరివాడు అతనికి కనబడ్డాడు. అతని దగ్గర ఒక చేప గిలగిలా కొట్టుకుంటూ బాధపడడం చూశాడు. ఈ 2 వరహాలు నాకెలాగో అక్కరకు రావు, వీటితోటి ఒక ప్రాణిని కాపాడొచ్చు కదా అనే భావన అతనికి కలిగింది. వెంటనే ఆ 2 వరహాలు అతనికిచ్చి ఆ చేపని కొనుక్కుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంతలో అతని భార్య కుండతో నీళ్లు పట్టుకుని ఎదురు వచ్చింది. వెంటనే అతను ఆ చేపని ఆ కుండలో వదిలిపెట్టాడు. భార్య, ఇదేంటి, ఇప్పుడే మంచినీళ్ళు తెచ్చాను, ఇందులో చేప పిల్లను వదిలారని అడిగింది. దానికి అతను, ఈ చేప గిలగిలా కొట్టుకుంటుంటే చూడలేకపోయాను, అందుకనే తీసుకువచ్చి ఈ నీళ్ళలో వదిలాను అని చెప్పాడు. సరే, ఆమె కూడా ఆ చేపను చూద్దామనుకుంది. ఇంతకీ నీళ్ళల్లో ఉన్న చేప సంతోషంగా తిరగాలి కదా, అది నీళ్ళల్లో ఉన్నా సరే గిలగిలా కొట్టుకుంటోంది. వెంటనే ఆవిడ దాన్ని పైకి తీసి దానికి ఏదో సమస్య ఉందని దాన్ని చూడడం మొదలెట్టింది. ఆ చేపను పరీక్షగా చూస్తే దాని నోట్లో ఏవో మెరుస్తూ కనబడ్డాయి. వెంటనే ఆ యాచకుని భార్య ఆ చేప నోటిని పెళ్ళగించి తన వేలుతోటి ఆ మెలమెల మరుస్తున్న వస్తువుల్ని బయటికి తీసింది. ఆ యాచకుడికి ఒక్కసారి ఆశ్చర్యం, ఆనందం కలిపి వచ్చాయి. ఎందుకంటే ఆ చేప నోట్లోంచి కొన్ని వజ్రాలు బయటపడ్డాయి. ఆనందం తట్టుకోలేక, దొరికాయి దొరికాయి దొరికాయి, నేను పోగొట్టుకున్న వజ్రాలు నాకు దొరికాయి దొరికాయి అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ ఉన్న చిన్న పూరి గుడిసెలో ఎక్కడ దాక్కున్నాడో ఒక దొంగ గబుక్కుని బయటకు వచ్చాడు. వాడు వచ్చి రావడంతో ఆ యాచకుడిని, బాబు అరవద్దు అరవద్దు, నేను దొరికానని ఎవరికీ చెప్పద్దు అని చెప్పి అతని చేతిలో ఉన్న ఒక బంగారపు నాణ్యాలున్న ఒక సంచిని అతని చేతిలో పెట్టి పారిపోయాడు. ఇంకా యాచకుడికి విపరీతమైన ఆనందం కలిగింది. ఎందుకంటే తాను పోగొట్టుకున్న బంగారం, తాను పోగొట్టుకున్న వజ్రాలు మరో రూపేణ అతని దగ్గరికి చేరుకున్నాయి. మరుసటి రోజు ఆ యాచకుడు మంచి బట్టలు కట్టుకుని అర్జునుడి దగ్గరికి, కృష్ణ పరమాత్మ దగ్గరికి తిరిగి వచ్చాడు. కృష్ణ పరమాత్మకి తన కృతజ్ఞతలు చెప్పుకుని ఎంతో ఆనందంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న అర్జునుడు తనకి వచ్చిన సందేహాన్ని కృష్ణుణ్ణి అడిగాడు. నేను అతనికి 2 రోజులు చాలా విలువైన వస్తువులు ఇచ్చాను, కానీ అతను నువ్విచ్చిన 2 వరహాలతో తన కష్టాలు తీరాయని కృతజ్ఞత చెప్తున్నాడు. ఏమిటి విషయం అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు, నేనిచ్చిన 2 వరహాలతోటి అతను మరో ప్రాణిని కాపాడాడు. ఆ కాపాడిన పుణ్య ఫలితమే అతని కష్టాలను తీర్చింది.
భగవంతుడి పనిలో సాయం పంచుకున్నాడు అని చెప్పాడు. కృష్ణుడు అలా చెప్పగానే అర్జునికి అర్థం కాల. భగవంతుడి పనా అని ప్రశ్నించాడు. అవును, భగవంతుడు ఏం చేస్తాడు? ప్రాణులన్నిటినీ రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆ పనినే అతను చేశాడు. అందుకనే అతని కష్టాలని అన్నీ దూరం చేశానని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంతే కదండి. కష్టాల్లో ఉన్న వ్యక్తికి రవ్వంత సహాయం చేసిన మనం మర్చిపోయినా, పొందిన అతను మర్చిపోయినా, భగవంతుడు మటుకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. చేసిన దానికి రెండింతలు మనకి మంచి చేస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.